ప్రైజ్ ద లార్డ్. పరమగీతము 2వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే, నేను షారోను పొలములో పోయి పుష్పము వంటి దానను అనే మాట మనకు కనబడుతుంది. ఈ షారోను పొలము అనేది ఇస్రాయేల్ దేశంలో మెడిటరేనియన్ సముద్ర తీరానికి ఆనుకొని ఉన్నటువంటి యొప్ప నుండి కర్మేలు పర్వతం వరకు విస్తరించి ఉంది. ఇది ఒక సారవంతమైనటువంటి మైదానం. యొప్ప అనేది ఇస్రాయేల్ దేశంలో ఒక పురాతనమైనటువంటి ఓడరేవు కలిగినటువంటి నగరం. షారోను పచ్చగా సారవంతంగా ఉండి పువ్వులు గడ్డి పెరిగేవి. ఈ ప్రాంతం గొర్రెల మేతకు చాలా ప్రసిద్ధి చెందింది. చాలా అనువైనటువంటి ప్రాంతం. ఈ షారోన్ అనేది వికసించే జీవితానికి పోలిక. వికసించే జీవితానికి పోలిక. దీన్ని మనం ఆత్మీయంగా అర్థం చేసుకుంటే గనక ఇది ఒక ప్రదేశమే కాదు, కానీ ప్రేమ, వినయం, అందం అని కూడా మనం అనుకోవచ్చు. షారోను పొలములో పుష్పాన్ని అంటే ఒక సాధారణమైన అందంగా ఉండే పువ్వు. అంటే దేవుని సన్నిధిలో వికసించే వినయమైనటువంటి జీవితం. దేవుని సన్నిధిలో వికసించే వినయమైనటువంటి జీవితం. దేవుడు మనల్ని ఆయన కృపలో వికసించే పువ్వులుగా మనల్ని చూస్తున్నారు. మనం ఆత్మీయంగా ఎదిగే కొలది మనం ఇంకానూ వికసించినట్టు. మన జీవితం షారోను మైదానంలో ఆయన సన్నిధిలో ఫలప్రదంగా ఉండాలి. అంటే మనం షారోను పొలములో పుష్పంలాగా ఆయన సన్నిధిలో మనం వికసించాలి. దేవునికి స్తోత్రం.